స్టార్ట్ విత్ ది ఎసెన్షియల్ కిట్ సార్. యా ఎందుకంటే ఈ ఎసెన్షియల్ కిట్లోనే మీరు చాలా విషయాలు పొందుపరిచారు. అవును. ఏంటి అసలు మనిషికి ఏమేమి కావాలి అని చెప్పి ఇవి వేసుకోవడం సరిపోతుంది, మళ్ళీ ఇంకా ఇతర సప్లిమెంట్స్ ఎందుకుందా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఫస్ట్ టెల్ us అబౌట్ దిస్ కిట్ సార్. ఎసెన్షియల్ కిట్ అని పేరులోనే ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎవ్రీబడి. ఎందుకంటే డిప్లీషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అందరిలోనూ ఉంటుంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ D3 లోపం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ థింక్ హార్డ్లీ 5% 10% కంటే ఎక్కువ మందికి సరైన మోతాదులో D3 ఉండట్లేదు. D3 ఒకటే వేసుకుని D3 పెంచేసుకుంటాం వలన కూడా లాభం లేదు. K2 కాంబినేషన్ మిలోక్విన్ అంటాం. K2 కాంబినేషన్లో ఉంటేనే ఆర్టరీస్లో ఉన్న ప్లాక్స్ని కడిగేసి ఈ అబ్జార్బ్ అయిన కాల్షియంని బోన్స్కి నరాలకి తీసుకెళ్లే వ్యవస్థ ట్రాన్స్పోర్టరు. సో ఈ కాంబినేషన్ లేకుండా పని జరగదు. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సి విటమిన్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, సీబక్తాన్ కానీ, సీడ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం, కలోంజీ ఆయిల్ క్యాప్సిల్స్ కానీ, కోఎన్జైమ్ Q10 కానీ, మల్టీవిటమిన్, మెగ్నీషియం రిచ్గా ఉండాలి. ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్స్. అవును, ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాడాల్సిందే. మనం ఎప్పుడు మాట్లాడుకునే ప్రివెంటివ్ హెల్త్ కేర్గా వాడాలనుకున్నా కూడా 42 days ఎసెన్షియల్ కిట్తో పాటు బాడీని డీటాక్స్ చేసుకుంటూ ఉండటం అనేది ఎప్పుడు చెప్తాం. కాబట్టి ఎసెన్షియల్ కిట్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎవ్రీబడి. కరెక్ట్. అవును సార్. ఈ మెటీరియల్ ఆఫ్ వాట్ ఈస్ ద సిమ్టమ్ యువర్ కమింగ్ విత్. మీకు లివర్ ప్రాబ్లంతో ఇచ్చారా, ఫ్యాటీ లివర్తో ఇచ్చారా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 లేకపోతే ఫైబ్రోసిసా, సిరోసిసా, వాట్ ఎవర్ ఈస్ ద కండిషన్, దానికి కూడా ఎసెన్షియల్ కిట్ ఈజ్ నెసెసరీ. అట్ ద సేమ్ టైం మీకు షుగర్, డయాబెటీస్తో వస్తారు, థైరాయిడ్తో ఉంటారు, ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ 3 కండిషన్స్తో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు మన దగ్గరికి. సో ఎసెన్షియల్ కిట్ అందరికీ వాడాల్సిందే. ఏ ఆర్గన్ సెల్స్ తప్పు చేస్తున్నాయో ఆ ఆర్గన్ సెల్స్ కరెక్షన్ కూడా మన సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం. కాబట్టి మన దగ్గర 120-125 సప్లిమెంట్స్ ఉండటం జరిగింది. అంటే ఉన్నాళ్ళు అందరికీ 125 ఇచ్చేయాలని కాదు, బట్ ఇన్ని సప్లిమెంట్స్ వాడాలా అనే దానికి ఆ ప్రశ్న మనకి నిజంగానే ఉత్పత్తి అవుతుంది. మీరు అడిగినప్పుడు దాంట్లోనే 10 ఉన్నాయి. ఆ 10 కాకుండా మళ్ళీ ఇంకో 10-15 ఇచ్చి రాసేసారు, ఇన్ని రాస్తే అట్లా అనే సందేహం జనరల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. బట్ ఇదే మనం వాడుతున్న మందులు నిజానికి, ఎందుకంటే మనకి వేరే మందులు ఏం లేవుగా. ఇంకేం మందులు వాడట్లేదు కదా. అవును, అది కూడా జీవితాంతం వాడట్లేదు కదా. అవును, అది కూడా సహజమైన పద్ధతుల్లో తయారైన మందులు కదా ఇవి. న్యాచురల్ సోర్సెస్ అండ్ హెర్బల్స్ అండ్ బయో అవైలబిలిటీ ఉన్న సోర్సెస్ మీరు వాడేది 100 రోజులే కదా. అవును, ఓ 10-15 మింగాల్సి వస్తే మింగండి. అదర్వైజ్ మీకు అదే దాంట్లో ఉన్న సోర్స్ ఇంకెక్కడ దొరుకుతుందో చూసుకుని అది తినండి పోనీ. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ కాబట్టి సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు లివర్ ప్రాబ్లంతో ఉన్నవాడికి, డయాబెటిక్స్తో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా ఉంది. ఇప్పుడు ఆ 3కి సంబంధించిన ఆ 3 ఆర్గన్ సెల్స్లో ఏ సెల్స్ తప్పు చేస్తున్నా వాటికి సంబంధించిన కరెక్షన్ కావాలి, సెల్యులర్ కరెక్షన్ చేయడానికి కూడా సప్లిమెంట్స్ అవసరం. సో అప్పుడు డెఫినెట్గా ఇప్పుడు లివర్ సెల్స్ ఉన్నప్పుడు ఈ లివర్ ప్రాబ్లంతో ఇచ్చాడంటే వాడికి హీ ఆర్ షీ హ్యాస్ టు టేక్ లివర్ సప్లిమెంట్స్. అది సిలిమారిన్ అవనివ్వండి, లివోసెల్ అవనివ్వండి, హెప్టోలివ్ సిరప్ అనివ్వండి, దేర్ ఆర్ 2 or 3 supplements which are required to be given. కిడ్నీ ప్రాబ్లంతో వచ్చింది. అసలు వాళ్ళ కిడ్నీ ప్రాబ్లంకి సమస్య పరిష్కారమే లేదు. ఆల్మోస్ట్ డయాలసిస్కి వెళ్ళిపోతారు. CKDలోకి వెళ్ళారంటే క్రియాటినిన్ పెరిగిందంటే హీ హాస్ టు డూ దాట్. కాడి నుంచి వాళ్ళు మొదలు పెడతారు అలోపతిలో డయాలసిస్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా 3 అనేది టచ్ అయిందంటే ఇంకా ఊరుకోరు. హీ ఆర్ షీ హ్యాస్ టు గో ఫర్ డయాలసిస్. ఒక్కసారి డయాలసిస్కి వెళ్ళారంటే జీవితాంతం డయాలసిస్ టిల్ యూ గో టు ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్ళే వరకు డయాలసిస్ చేసుకోవాల్సిందే. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ 50% అట్లీస్ట్ మ్యాచ్ అవ్వదు. దానికి డోనర్స్ దొరకాలి. అది మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా గ్యారెంటీ లేదు గోయింగ్ టు ప్రాపర్లీ ఫంక్షన్ అనేది. అంత దీర్ఘకాలమైన అంత భయంకరమైన సమస్యను కూడా పరిష్కరించడానికి ఒక 4 సప్లిమెంట్లు నేను ఇచ్చి వాడుకోమంటే అది డెఫినెట్గా తప్పు ఎందుకు అవుతుంది?